హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం హిందీలోని నిబంధ్ గురించి తెలుసుకుంటున్నాము. వీటిలో పర్యావరణ్ और प्रदूषण అనే నిబంధ్ ఇంపార్టెంట్. ఈ నిబంధ్ ఎలా రాయాలో చూద్దాము. ఫస్ట్ పాయింట్, परि का अर्थ है चारों ओर और आवरण का अर्थ है फैला हुआ. अर्थात पर्यावरण यानी वातावरण है. అంటే పరి అంటే చుట్టూ అని అర్థము, మరియు ఆవరణ కా అర్థ అంటే వ్యాప్తి అని అర్థము. నెక్స్ట్ పాయింట్, कोई स्वच्छ वस्तु के साथ अन्य वस्तु को मिलने पर नष्ट पहुंचाए तो उसको हम प्रदूषण कहते हैं. అంటే ఒక వస్తువుని మరొక వస్తువుతో కలిపి నాశనం చేస్తే దానినే మనం కాలుష్యం అని అంటాము. నెక్స్ట్ పాయింట్, పర్యావరణ్ హమారా రక్ష కవచ హై. ఈ పర్యావరణం అనేది మనకు ఒక రక్షణ కవచం లాంటిది. నెక్స్ట్ పాయింట్, పర్యావరణ్ మే సంతులన్ హోనా చాహియే. అంటే వాతావరణంలో సమతుల్యత ఉండాలి. నెక్స్ట్ పాయింట్, నహీ తో హమే కై హానియా హోతీ హై. అంటే వాతావరణంలో సమతుల్యత లేకపోతే మనము చాలా నష్టపోతాము అని అర్థము. నెక్స్ట్ పాయింట్, आधुनिक युग में मुख्य रूप से 4 प्रकार के प्रदूषण फैल रहे हैं. అంటే ఆధునిక యుగంలో 4 రకాలుగా కాలుష్యం విస్తరిస్తోంది. నెక్స్ట్ పాయింట్, వే భూమి ప్రదూషణ్, జల్ ప్రదూషణ్, వాయు ప్రదూషణ్ और ధ్వని ప్రదూషణ్. అంటే భూమి కాలుష్యము, నీటి కాలుష్యము, వాయు కాలుష్యము మరియు శబ్ద కాలుష్యము అని అర్థము. నెక్స్ట్ పాయింట్, पर्यावरण संतुलित रहने से चारों ओर हरा भरा रहते हैं. సమతుల్య వాతావరణం కారణంగా మన చుట్టూ అంతా పచ్చగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మౌసమ్ సమయ పర్ ఆతా హై, వర్ష టీక్ సమయ పర్ హోతీ హై. అంటే సీజన్ సమయానికి వస్తుంది, అలాగే సరైన సమయంలో వర్షం కురుస్తుంది. నెక్స్ట్ పాయింట్, అన్నాకే ఉత్పాదన్ మే వృద్ధి హోతీ హై. అంటే మనకి ఆహారోత్పత్తి కూడా పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, పర్యావరణ్ మే ప్రదూషణ్ ఫైల్నే సే మౌసమ్ సమయ పర్ నహీ ఆతా. అంటే మనకు వాతావరణంలో ఏదైనా కాలుష్యం జరిగితే దాని కారణంగా వాతావరణం మనకు సమయానికి రావడం లేదు. నెక్స్ట్ పాయింట్, వర్ష భీ టీక్ సమయ పర్ నహీ హోతీ. అంటే వర్షాలు కూడా సమయానికి కురవవు. నెక్స్ట్ పాయింట్, पर्यावरण की रक्षा के लिए अधिक से अधिक पेड़ लगाना चाहिए. అంటే పర్యావరణ పరిరక్షణకు మనము ఎక్కువగా చెట్లను నాటాలి అని అర్థము. పర్యావరణ్ ప్రదూషణకి ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, రాష్ట్రభాష హిందీ నిబంధ్ ఎలా రాయాలో చూద్దాము. ఫస్ట్ పాయింట్, सारे देश के काम जिस भाषा में चलाए जाते हैं उसे राष्ट्रभाषा कहते हैं. नेक्स्ट पॉइंट, हिंदी भारत की राष्ट्रभाषा के साथ साथ भारत की राजभाषा भी है. అంటే దేశ వ్యవహారాలన్నీ నిర్వహించే భాషనే మనము జాతీయ భాష అని అంటాము. హిందీ భారతదేశం యొక్క జాతీయ భాష, అలాగే భారతదేశం యొక్క అధికారిక భాష. నెక్స్ట్ పాయింట్, देश की एकता और अखंडता की रक्षा के लिए राष्ट्रभाषा आवश्यकता है. అంటే దేశ సమైక్యతకు సమగ్రతను కాపాడేందుకు మనకు జాతీయ భాష అవసరము. నెక్స్ట్ పాయింట్, ప్రదేశోं के बीच व्यवहार के लिए एक संपर्क भाषा की आवश्यकता है. అంటే భూభాగాల మధ్య వ్యవహరించేందుకు కూడా కమ్యూనికేషన్గా మనకు ఈ అధికారిక భాష అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ పాయింట్, హమారే దేశ్ మే అనేక ప్రాదేశిక భాషాయేం హై. మన దేశంలో చాలా ప్రాంతీయ భాషలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, జైసే బెంగాలీ, హిందీ, ఒడియా, మరాఠీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఆది. ఉదాహరణకు బెంగాలీ, తమిళ్, హిందీ, ఒరియా, మరాఠీ, కన్నడ, మలయాళం మొదలైన భాషలు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, ఇస్మే అకేలీ హిందీ రాష్ట్రభాష బనానే యోగ్య హై. అంటే ఇందులో జాతీయ భాష కావడానికి హిందీ ఒక్కటే అర్హతమైనది. నెక్స్ట్ పాయింట్, వాస్తవ మే ఏక్ దూసరే కో జాననే పర్ హీ ఏక్తా కి భావన బర్తీ హై. అంటే నిజానికి ఒకరినొకరము తెలుసుకోవడానికి మనకు
ఐక్యతా భావన అనేది పెరుగుతుంది హిందీ ద్వారా. అలాగే యహ్ కామ్ హిందీ కర్ సక్తే హై क्योंकि हमारे देश में असंख्याक लोग हिंदी भाषा को समाजत और बोलते हैं. ఎందుకంటే మన దేశంలో ఎక్కువగా ప్రజలు హిందీ భాషను అర్థం చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. नेक्स्ट पॉइंट, इसलिए भारतीय संविधान ने हिंदी भाषा को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. మన భారత రాజ్యాంగం 1949 సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికార భాషగా చేసింది మరియు గర్వపడేలా చేసింది. నెక్స్ట్ పాయింట్, తబ్ సే హమ్ హర్ వర్ష్ 14 సితంబర్ కో హిందీ దివస్ మనా రహే హై. అంటే అప్పటి నుంచి మనము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దివాస్ని జరుపుకుంటున్నాము. నెక్స్ట్ పాయింట్, भारतीय अखंडता और एकता के लिए हिंदी का प्रचार और प्रसार అత్యంత అనివార్య హై. అంటే భారతీయ సమగ్రత మరియు ఐక్యతకు హిందీ ప్రచారం చేయటం మరియు వ్యాప్తి చేయడం చాలా అవసరం. రాష్ట్రభాష హిందీ నిబంధకి ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.